ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో 7వదైన కొల్హాపూర్ మహాలక్ష్మి గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ క్షేత్ర మహాలక్ష్మి విష్ణుపత్ని లక్ష్మీదేవి కాదు. 18 భుజాలున్న రజోగుణ ప్రధానమైన సత్యమూర్తి. మహాదేవి అవతారం. కొల్హాండు దానవుడు శివవరప్రసాది అయి దేవతలను పీడించి 100 ఏళ్ల తర్వాత అమ్మవారి చేతిలో హతుడై తన పేరిట ఈ క్షేత్రాన్ని పిలిచేలా వరం పొందాడు. శ్రీ మహాలక్ష్మిచే భిక్షను అనునిత్యము దత్తాత్రేయుడిచట స్వీకరిస్తాడు. భవానిగా, అమలాదేవిగా, నిత్య సువాసినిగా పిలువడి ఈ కరవీరపురవాసిని నాకు శుభములిచ్చుగాక. కొల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంలో ఎన్నో తీర్థఘట్టాలు, దేవతా ప్రతిష్టలు ఉన్నాయి. కరవీరం అనగా కొల్హాపురం, శ్రీశైలం, పండ్రీపురం, శ్రీరంగం, రామేశ్వరం, హంపి, విరూపాక్షం ఈ 6 క్షేత్రాలు భుక్తిని ముక్తిని ఇస్తాయని ఒక శ్లోక ప్రామాణ్యం. దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం ఈ కొల్హాపురం మహాలక్ష్మి దగ్గరికి వచ్చి భిక్ష స్వీకరించడం అలవాటుగా పెట్టుకున్నాడు. వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్య మహర్షి తిరిగి ఉత్తరాపదం వెళ్లకుండా దక్షిణాదిన సంచరిస్తూ ఈ కరవీరపురంలో శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారం పొందాడు. తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణం కలిసి పుట్టిన మహిషాసురుడు దేవతల్ని ముల్లోకాలను పీడించగా, సత్వగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణ సమన్విత అయిన శ్రీ మహాలక్ష్మి అష్టాదశ భుజములతోనూ 18 ఆయుధాలు ధరించి అతన్ని సంహరించింది. అది మొదలు శత్రుపీడ కలిగిన వాడల్లా పద్మావతిపురంలో ఒక అంశగా నిలబడిపోయిన మహాలక్ష్మి దేవతలను సంరక్షిస్తోంది. బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన కోలాహుడు తమోగుణ ప్రభావం వల్ల దేవతలను పీడించసాగాడు. కొల్హ శబ్దము అడవి పందుల్ని సంహరించేవాడు అనే అర్థం అన్వయించుకోవాల్సి ఉంటుంది. రాజ్యపాలనాధ్యక్షుడే కానీ కేవలం దేవతలను పీడించడానికే బ్రహ్మను గుర్చి తపస్సు చేశాడు. అతడు తపోదీక్షలో ఉండగా సుకేసి అనువాడు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మహావీరుడు వరాలు పొందినవాడు అయిన కోల్హుడు సుకేసును సంహరించాడు. అనంతరము తన ఏలుబడిలో ఉన్న పద్మావతిపురం నుంచి శ్రీ మహాలక్ష్మి తన తపోబలం చేతనే బయటకు పంపి దేవతలపై విరుచుకుపడ్డాడు. కొల్హుడికిచ్చిన మాట ప్రకారం శ్రీ మహాలక్ష్మి 100 ఏళ్ల వరకు అతడి రాజ్యంలో అడుగు పెట్టనన్నది. తనకు తానే కోరిన గడువు తీరి కొల్హుడు అరాచకాలు చేయసాగాడు. దేవసేనలను సమకూర్చుకొని 100 ఏళ్ళు గడువు తీరిన తర్వాత శ్రీ మహాలక్ష్మి కొల్హుడి పట్టణాన్ని ముట్టడించింది. అతడిలోని దుష్టత్వము అణిగిపోయేలా రీతిలా చావు దెబ్బతీసింది. ఆ దశలో కొల్హుడు దేవిని స్తుతించి తిరిగి 3 వరాలు పొందాడు. అవి తిరిగి ఆ లక్ష్మిని అక్కడే నిలవమనడం, రెండోది ఈ క్షేత్రానికి తన పేరు పెట్టడం, మూడవది ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం చేయమనడం. మరణ సమయంలో కొల్హుడు కోరిన ప్రకారము వరాలు అనుగ్రహించినందువల్ల నాటి నుంచి కొల్హాపురి అయింది. బ్రహ్మాస్త్రంతో ఆ రక్కసుని పీడ అణచి లక్ష్మీదేవిని శ్రీపీఠ సంస్థితను చేశారు విశ్వకర్మ. సమస్త దేవతలు ఇక్కడ కొలువైనందున ఇది సిద్ధక్షేత్రం అయింది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.